నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఎలాంటి దుమారం రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శివాజీ చేసిన వ్యాఖ్యల పట్ల ఎంతోమంది ఆయనని విమర్శించారు. అయితే శివాజీని విమర్శించే క్రమంలో ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ శివాజీకి కౌంటర్ ఇచ్చారు. ఇంతటితో ఆగకుండా ఈయన ఈ వివాదంలోకి ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు, గరికపతి నరసింహారావు ను కూడా లాగారు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ ఈయన వీడియోలు చేశారు. ఈ విధంగా నా అన్వేషణ గరికపాటి గురించి చేసిన ఈ వ్యాఖ్యల పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే నా అన్వేషణకు ఫాలోవర్స్ పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా ఆయనపై పలు కేసులు కూడా నమోదు అయ్యాయి. నేరస్తుడికి శిక్ష పడినా మారరు. నా అన్వేషణం గరికపాటి వీడియోల గురించి మాట్లాడటంతో గత 2 రోజుల క్రితం గరికపాటి టీం ఈ విషయంపై స్పందిస్తూ ఒక నోట్ విడుదల చేశారు. గురువుగారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడి ఆయన వీడియోలను తప్పుడు చర్యలకు ఉపయోగిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. తాజాగా ఈ విషయంపై స్వయంగా గరికపాటి స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ ఒక నేరస్తుడికి 10 సంవత్సరాల పాటు శిక్ష పడిన ఆయనలో మార్పు వస్తుందో రాదో తెలియదు. 10 మంది తనని చీదరించుకుంటే ఖచ్చితంగా 10 రోజులలో మారిపోతాడు. ప్రతి ఒక్కరికి చీదరించుకునే వ్యక్తిత్వం కూడా రావాలి. ఇలాంటి వాళ్లు బయటకు వస్తే ఎందుకు వచ్చావు అని ప్రశ్నించే తత్వం ఉండాలని తెలిపారు. వ్యక్తిత్వాలను ఖూనీ చేస్తున్నారు. ఎలాంటి మచ్చలేని వారి పట్ల కూడా బురద చల్లుతున్నారు. వ్యక్తిత్వాలను కూడా ఖూనీ చేస్తుంటారు. అయినప్పటికీ మనం సహిస్తూ ఉంటాము. మనకెందుకులే అంటూ చాలా మంది మౌనం పాటిస్తూ ఉంటారు. అయితే సందర్భం వచ్చింది కనుక నేను చెబుతున్నాను. నా విషయంలో అభిమానులు ఎప్పుడూ ఎవరినీ సహించలేదు. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో అలానే బుద్ధి చెబుతున్నారు. శత్రువులు కూడా పారిపోతున్నారు. సోషల్ మీడియా కామెంట్లలో కూడా మనదే పైచేయి. అభిమానులు నాకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తున్నారు అంటూ పరోక్షంగా నా అన్వేషణ గురించి గరికపాటి ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇలా శివాజీ చేసిన వ్యాఖ్యల గురించి గరికపాటి పేరు ప్రస్తావిస్తూ అన్వేషణ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి. ఏకంగా సీతాదేవి, ద్రౌపది గురించి ఈయన తప్పుగా మాట్లాడటంతో అన్వేషణ తీరుపై మహిళా సంఘాలు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసులు నమోదు చేశారు. ఇక ఇటీవల ఈయనపై కేసులు నమోదు కావడంతో పోలీసులు ఏకంగా ఇన్స్టాగ్రామ్ కి కూడా లేఖ రాసిన సంగతి తెలిసిందే. వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్ల కోసం అన్వేషణ నోటి దూల కారణంగా పెద్ద ఎత్తున వివాదంలో నిలిచారు. అంతేకాకుండా ఈయనకు సుమారు 10 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు కూడా తగ్గిపోయారని తెలుస్తోంది.